నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ స్వర్ణ రథోత్సవం అంటే ఏంటి, ఎలా జరుపుతారు, కొంచెం వివరిస్తారా? బాగుందమ్మా. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. స్వర్ణ రథ ఉత్సవము వాహన సేవల్లో ఇది కూడా ఒక ప్రత్యేకం. స్వర్ణ రథము, రథము మనందరికీ తెలుసు. అవును. స్వర్ణ రథము బంగారపు రథం. ఆ బంగారు రథం మీద, ఆ బంగారు రథం లోపల స్వామివారిని ఊరేగింపు చేస్తారు. అవును. దాన్ని ఒక పండగ కింద మనం జరుపుకుంటాం. ఈ లోకంలో ప్రతివాడికి చాలా ఆసక్తి కొలిపేటువంటిది. ప్రతివాడు కూడా దాన్ని దగ్గరికి తీసుకోవాలనుకుంటాడు, అది ఎక్కువగా సంపాదించాలనుకుంటాడు. సువర్ణము, బంగారం. అది కొంతమంది పెద్దలు చెప్తారు, ఇంట్లో ఉంటే దరిద్రం అని కూడా చెప్తారు. ఎంత నువ్వు దరిద్రం అని చెప్పినా సరే, ఇంట్లో నువ్వు ఎంత ఎక్కువగా దాచిపెట్టుకుంటే అంత దరిద్రం నీకు వస్తుందిరా అంటారు. కానీ అంత ఎక్కువగా దాన్ని దాచిపెట్టాలనుకుంటాడు. ఇప్పుడు బంగారం ధర ఎందుకంత పెరిగిపోతుందంటే, ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎందుకంత పెరిగిపోతుందంటే, దాని మీద మనం ప్రతి నోటు మీద మనం రాసి ఉంటుంది, దాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. దాన్ని అంటే వినిమయం చేస్తూ ఉండాలి. ఆ నోటుని వినిమయం చేస్తుంటే లోకంలో ద్రవ్యోల్బణం రాదు. కానీ నోట్ల కట్టలు దాచిపెడుతున్నాం అనుకోండి, ఆ రిజర్వ్ బ్యాంక్ ముద్రించినటువంటివి, అంటే లోకంలో వినియోగం రాకుండా అక్కడ ఉండిపోయినాయి అనుకోండి, లోకంలో ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. సరే, అది ప్రత్యేకమైన శాఖ అనుకోండి. అలాగే ఈ సువర్ణం కూడా, ఈ బంగారం కూడా విపరీతంగా దాచిపెట్టడం. ఇలా దాచిపెట్టడం వల్ల ఏమైపోయింది, లోకంలో బంగారపు నిల్వలు తగ్గిపోతున్నాయి. రేపు వాడు కొనుక్కోకపోతే, ఎందుకంటే వస్తువు బాగా తక్కువగా దొరుకుతుంది అనుకోండి, దానికి ధర చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే దాచిపెట్టుకునేటువంటి లక్షణం ఉండటం వల్ల. అది దరిద్రమని మన సంస్కృతి చెప్తున్నా సరే, ఎప్పుడో అవసరానికి పనికి వస్తుంది అని దాచిపెడుతూనే ఉన్నారు. సువర్ణం అన్నారమ్మా మన సంస్కృతి. వర్ణము అంటే అక్షరం. సు మంచి అక్షరం అంటే ఎంత లోపల ఎంత అర్థం చెప్పారో చూడండి. సువర్ణం అంటే బంగారం అని చెప్పారు, సువర్ణం అంటే మంచి అక్షరం. ఈ లోకంలో మంచి అక్షరం ఏమిటి? భగవంతుడి యొక్క నామం, వెంకటేశుడిలో ఉండేటువంటి అక్షరాలు, భగవంత్ అక్షరాలు. ఎందుకంటే ఆ అక్షరాలే ఎందుకంత గొప్పవేనంటే, అక్షరము క్షరము నశించేది, అక్షరము నశించనిది. లోకంలో మిగతావన్నీ నశిస్తాయి. ఈ బంగారాన్ని ఇంకొకరు దొంగ ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోవచ్చు, ఇంకొకరి ప్రతివాడు ఎక్కడో చోట జరిగిపోవచ్చు. కానీ నువ్వు నోట్లో పెట్టుకున్నటువంటి ఆ ముక్కు ఉంది చూడు, ఆ అక్షరం ముక్కు ఉంది చూడు, ఆ విద్య ఉన్నది చూడు, అది నీకు విదేశాల్లో కూడా నీకు పూజ్యతని కలిగిస్తుంది. నలుగురిలో కూడా వీడు చదువుకున్నాడు నమస్కారం చేస్తారు, నీకేదో ఒక ఉపాధి కలుగుతుంది. అందువల్ల సువర్ణము, సువర్ణం కంటే కూడా, బంగారం కంటే కూడా సువర్ణం బాగా నేర్చుకోండిరా. మంచి అక్షరాలు, మంచి విద్య మీరు బాగా వచ్చేట్టు చేసుకోండి. అది మీకు బోధ చేయటానికి ఈ స్వర్ణ రథంలో నేను కూర్చొని ఈరోజు ఊరేగుతున్నాను. అది ఆ వాహనంలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ ఆంతర్యం. అంతేగాని మీరందరూ కూడా నేను బంగారపు రథంలో కూర్చున్నాను కాబట్టి మీరు ఇంకా ఎక్కువ బంగారపు నిల్వలు, ఇంకా ఎంత రేటు పెరిగిపోయినా సరే ఇంకా బంగారం అప్పు చేసైనా సరే కొనండి, బంగారం దాచిపెట్టుకోండి, దురాశాపరులు కండి అని కాదు నా ఉద్దేశం. సువర్ణం మంచి అక్షరం, దైవ సాన్నిధ్యానికి చేర్చగలిగేటువంటి మంచి అక్షరం, దైవ ధ్యానం చేయించేటువంటి అక్షరం. ఆ అక్షరం ముక్కల్ని 4 నేర్చుకోండి. మీ అంతటి మీరు నేర్చుకోకపోయినా పక్కవాడి దగ్గరైనా కూర్చొని, ఏ గురువు దగ్గరైనా కూర్చొని నేర్చుకోండి. అప్పుడు మీ జీవితానికి ఒక చక్కటి ప్రశాంతత మీకు లభిస్తుంది అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే, వ్యామోహం తగ్గించుకోండి. నేను ఈ మామూలుగా బంగారంతో ఓ చిన్న ఉంగరమో చిన్న గొలుసో తయారు చేసుకుంటేనే మనలో చాలామంది మురిసిపోతాం. మొత్తం వాహనం బంగారం అమ్మ. స్వామివారు ఆ రోజు ఊరేగటం, మొత్తం వాహనం బంగారం. సాధారణంగా బంగారం మీద ఎక్కి కూర్చుంటే, ఇప్పుడు మనకి గొలుసు కానీ ఏదన్నా ఉందనుకోండి ఉంగరం, బంగారం మీద నిలబడ్డం అయ్యో అని చెప్పి చంపలేసుకుంటాం. అటువంటి బంగారు రథంలో ఆయన కూర్చున్నాడు. ఒరే, మీరు ఏదైతే చాలా 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 గొప్పదనుకుంటున్నారో దాన్ని నేను చాలా ఏముంది ఇది అని చెప్పటానికి దాంట్లో కూర్చుంటున్నాను నేను. అంటే దాని మీద వ్యామోహం తగ్గించుకోండి. విపరీతమైన వ్యామోహం మీకు లోకంలో ఉంది. అంటే మీరు ఏదైతే కాలితో ముట్టుకుంటేనే స్పర్శిస్తేనే మహాపాపం అని అనుకుంటున్నారో, అటువంటి ఆ బంగారం రథంలోనే నేను కూర్చుంటున్నాను అని వ్యామోహం తగ్గించుకోండి అని ఇంకొక సందేశం.
ఇంకొకటి ఏంటంటే బంగారపు రథంలో కూర్చున్నటువంటి ఆ వెంకటేశుడు బంగారపు మనస్సు మీ అందరికీ అలవడాలని సందేశం ఇస్తున్నాడు. ఓకే. వాహనంలో సామాజికంగా మనం అది గమనించాలమ్మా. ఎందుకంటే వాడు మా బంగారం, మా ఆయన బంగారం అంటుంటారు కదమ్మా మన తెలుగులో. మా ఆయన బంగారం అంటే ఏంటమ్మా? మా ఆయన చాలా ఉత్తమోత్తమ గుణములు కలిగినటువంటి వాడు అని అర్థం. మంచి లక్షణాలు మా ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్పి. కాబట్టి నేను బంగారు ప్రథంలో కూర్చొని మీకు ఏమని సందేశం ఇస్తున్నానంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా బంగారంలాగా మారండి, ఉత్తమోత్తమ గుణాలతోటి విలసిల్లండి. అది నేను ఈ స్వర్ణరథంలో వెళుతూ మీ అందరికీ ఇస్తున్నటువంటి సందేశం అని ఆ వెంకటేశ్వరుడు మనందరికీ కూడా అంతర్గతంగా సందేశం ఇస్తున్నాడు. దాన్ని మనందరం కూడా మనసులో నిలుపుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.